హరప్పా అవశేషాల్లో త్రిశూరుని చిత్రం ఉందండి, అది విశేషం. ఆ త్రిశూరుని చిత్రం చూపించి వీళ్ళు ఈయన 3 తలల పశుపతి దేవుడు, ఈయనకి 2 కొమ్ములు ఉన్నాయి, 3 తలలు ఉన్నాయి అని రాశారు. అయితే పశుపతి దేవుడు అంటే మన యొక్క సంప్రదాయంలో శివుడు అని అర్థం. నమ్మకం అని చెప్పి రుద్రుడిని ప్రస్తావన చేసేటువంటి ప్రస్తుతించే ఒక వేదభాగం ఉంది. చాలామంది మన వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దేవాలయాల్లో ఆ నమ్మకంతో అభిషేకం చేస్తారు. అందులో పశుపతయే అని శివుణ్ణి ప్రస్తుతిస్తారు. ఏమండి, ఆయనకి తలలు ఎన్ని అంటే 5 తలలు ఉన్నాయి అని ఒక సంప్రదాయం ఉంది. ఒక శిరస్సుతో ఉండడం ఉంది, 3 తలలతో లేదు. మరి ఈ 3 తలల వారు ఎవరు? కనుక అది మీ హిందూ మతం కాదు, వేరే మతము అని రాసేస్తారు వాళ్ళు చరిత్రల పుస్తకాల్లో. వాళ్ళ తమ మత చిహ్నాలను నేను వదిలిపెట్టి వెళ్ళలేదు, మీ మతం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో పుట్టింది అని రాశారు. అది నిజం కాదు. ఈ త్రిశూరుడు ఎవరు అంటే శివుని యొక్క అనుచరుడు. శివుని మనకు సంప్రదాయంలో ఏముందంటే, ఎవరైనా సరే ఏ దేవతను ఆరాధిస్తారో వాళ్ళు ఆ దేవత యొక్క సారూప్యాన్ని పొందుతారు. సారూప్యం అంటే ఆయన ఎటువంటి రూపంతో ఉంటాడో అటువంటి రూపం వీళ్ళకి ఏర్పడుతుంది. కనుక ఇతడు శివుణ్ణి ఆరాధించాడు. శివుణ్ణి ఆరాధించడం వల్ల శివుని వంటి రూపం ఏర్పడింది. శివుని వంటి రూపం ఏర్పడడమే కాకుండా ఇతనుకు 3 తలలు వచ్చాయి. శివునికి ఒకటే రూపం, ఒకటే శిరస్సు, ఇన్ని 3 తలలు వచ్చాయి. ఎవరితడు? ఆమయాధిపతి అంటే రోగాలకు అధిపతి. రోగాలకు అధిపతి ఈయన కథ ప్రత్యేకించి హరివంశంలో ఉన్నది, శ్రీమద్భాగవతంలో ఉన్నది. ఈ త్రిశూరుని యొక్క చరిత్ర గురించి అవకాశం ఉంటే అది కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ శ్రీకృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు ద్వారకలో ఉండగా ఒక కాంత ఉషాదేవి అనే ఆవిడ ఈయన్ని ప్రేమించింది. ఉషాదేవి ఎవరు? బాణాసురుని యొక్క కుమార్తె. ఆ ఉషాదేవి చెలికెత్తి ఉన్నది, చాలా మాయావిని, చాలా తెలివితేటలు మాయలు కలదు. ఆమె అనిరుద్ధుడిని తీసుకెళ్ళి మాయ చేత ఆ ఉషాదేవి దగ్గరికి చేర్చింది. అప్పుడు వీళ్ళు యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు, బాణాసురుడు యుద్ధం చేశారు అనిరుద్ధుడి కోసం. ఆ యుద్ధం జరిగిన సందర్భంలో శివుడు ప్రయోగించాడు శైవజ్వరం అంటారు. అంటే శివుడు వేసినటువంటి ఒక దేవత అన్నమాట ఆ శైవజ్వరం. ఈ శైవజ్వరం మళ్ళీ శ్రీకృష్ణుని ఆవహించింది. ఆవహించేప్పుడు శ్రీకృష్ణుడికి జ్వరం వచ్చేసినట్టు అయిపోయింది. అప్పుడు ఆయన వైష్ణవ జ్వరాన్ని ఉపయోగించి ఆ శైవజ్వరాన్ని ఓడించాడు. ఆ శైవజ్వరం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? 3 తలలు ఉంటాయి. శివుడు వంటి ఆకారమే. ఆ 3 తలాలు కలిగినటువంటి వాని యొక్క రూపం మనకు ఈ హరప్పా సంస్కృతిలో కనబడుతుంది. కనుక త్రిశూరుడు ఇతడు రోగాలకు అధిష్టాన దేవత. ఇదో పెద్ద ప్రమాణం. అంటే అప్పటికి వేదాలు ఉండడమే కాదు, ఏమున్నది, ఈ మనకు ఈ త్రిశూరుని యొక్క చరిత్ర కలిగినటువంటి హరివంశం కూడా ఉన్నది. హరివంశంలో ఉంది కదా, భాగవతం కూడా ఉంది అని చెప్పాలి. భాగవతంలో 10వ స్కంధంలో ఉన్నది ఈ చరిత్ర. అలాగే హరివంశంలో ఉన్నది. విష్ణు పర్వ అంటారు హరివంశంలో, అక్కడ 22వ అధ్యాయంలో ఉన్నది. ఏమండి, తర్వాత హరప్పా అవశేషాల్లో మానవ మృగం ఉందండి. గొప్ప విషయం. మానవ మృగం అంటే ఏంటి? మృగం యొక్క శిరస్సు ఉన్నదే అది మానవ రూపంలో ఉంటుంది, మిగిలిన భాగం మృగంగా ఉంటుంది. దీన్ని మానవ మృగము అంటారు. ఈ మానవ మృగం ఉందని ఎవరికి తెలుసు? చరిత్రలో ఎక్కడా తెలియదు. ఇది వేదంలో ఉన్నది. పురుష మృగము చంద్రమసనకు సమర్పించాలి అని ఉంది అక్కడ. ఆ పురుష మృగం అంటే మానవుని యొక్క ముఖం కలిగిన మృగము. హరప్పా అవశేషాల్లో మానవ స్త్రీ యొక్క ముఖం కలిగిన మృగం ఉంటుంది. అలాగే మానవ పురుషుని యొక్క మృగం కలిగినటువంటి మానవ పురుషుని యొక్క ముఖం కలిగిన రూపం ఒకటి. వీటిని మానవ మృగాలు అంటారు. ఇవి ఎక్కడున్నాయి? వేదంలో ఉన్నాయి, హరప్పా సంస్కృతిలో ఉన్నాయి, మరెక్కడా లేవు. మరే గ్రంథాల్లో మనకి ఈ విషయం కనబడదు. చూసారా, ఇంత అద్భుతమైనటువంటి అంశం. అంటే ఏమిటన్నమాట, అప్పటికీ వేద సంస్కృతి ఉంది అనడానికి ఇది ఒక బలమైనటువంటి ప్రమాణము. హరప్పా అవశేషాలు ఒక యోగి చిత్రం ఉన్నది. యోగి చిత్రం చాలా చిత్రంగా ఉందండి. ఆయన యోగాసనంలో ఉన్నాడు. ఆయన పెద్ద జటం ఉంది. ఈ యోగులు ధ్యానంలో ఉండిపోతారు. ధ్యానంలో ఎన్నాళ్ళు ఉంటారు అంటే, మరి యోగశాస్త్రం ప్రకారం నెలల తరబడి ధ్యానం చేసేవారు ఉంటారు. యోగుల చరిత్రలు చదవండి. నేను రామ్లాల్ ప్రభుజీ చరిత్ర చదివాను.
6 నెలలు ధ్యానంలో అలా కంటిన్యూగా ఉండిపోతారట. 6 నెలలు ఏంటి, సంవత్సరాల తరబడి కూడా ధ్యానంలో ఉండిపోతారట. ఆ ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటే వాళ్ళకి ఆయుర్దాయం పెరిగిపోతుంది. మనం మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంటాం కదా, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆయుర్దాయం లెక్కించబడుతుంది. కానీ వాళ్ళు ఆ సమాధి స్థితిలో సహస్రారానికి వెళ్ళిపోతే అప్పుడు ఇక వాళ్ళకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ఆడుతుంటే కనబడదు. ఎందుకంటే వాళ్ళు సుషుమ్నా నాడిలో ఉంటారు. మనం మామూలుగా ఈ ఇడ పింగళ ఎడమ కుడి ముక్కలున్నాయి కదా, ఈ ఇడా పింగళ నాడుల ద్వారా గాలి పీల్చి గాలి వదులుతూ ఉంటాం. కానీ వాళ్ళ శ్వాస సుషుమ్నా నాడిలో ఆడుతూ ఉంటుంది కనుక ఇడా పింగళలో శ్వాస కనపడదు. ఆ సుషుమ్నా నాడిలో ఆ శ్వాస ఆడేటువంటి ఆ మహానుభావులు ఎక్కడుంటారు, సహస్రారానికి వెళ్ళి ఉంటారు. జీవ చైతన్యం మనస్సుతో సహితంగా సహస్రారం దగ్గర ఉంటుంది. అలా ఎంతకాలం ఉంటారు, ఎంతకాలమైనా ఉండిపోతారు, వాళ్ళు చిరకాలం ఉండిపోతారు. అలాగా 6 నెలలు సంవత్సరం అలాగ సమాధి స్థితిలో ఉండిపోయే మహానుభావులు ఉన్నారు మనకి, ఏమండి. కనుక వాళ్ళు జుట్టు పెరిగిపోతుంది బాగా, పెద్ద జడలు కట్టేస్తాయి. జటాజూటం ఆ జడ అది జుట్టు కూడా జడలుగా కట్టేస్తుంది. అలా జడలుగా కట్టేసినటువంటి యోగి ఎక్కడున్నాడు, ఏమండి. ఈ యోగం అంటే అసలు ఎక్కడుంది ప్రపంచంలో? యోగానికి మూలమైనది, యోగానికి మూలం ఉపనిషత్తులు. యోగోపనిషత్తులోని ప్రత్యేకించి యోగాన్ని తెలిపే ఉపనిషత్తులు ఉన్నాయి, చూసారా. అంతేకాదు పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు ఉన్నాయి, ఏమండి. ఇప్పుడు ఈ తరతరాల భారత చరిత్ర అనే పుస్తకంలో కూడా యోగి విషయం రాసింది ఆవిడ. హిందూ మతం లేదంది ఆవిడ, ఎవరు, రొమిలా థాపర్ గారు. కానీ ఈ యోగి గురించి ఆవిడ రాసింది. ఆవిడ రాయడం ఎందుకు, ఆ పుస్తకంలో మనకి ఆ హరప్పా చిత్రాల్లో ఉందండి యోగి చిత్రం. అంటే అర్థమేంటి, యోగము హరప్పా కాలంలో ఉంది, హరప్పా సంస్కృతి కాలంలో ఉంది. వేదంలో యోగం ప్రారంభమైంది కనుక అప్పటికి వేద సంస్కృతి అంతకు ముందే ఉంది అనడానికి ఇదొక బలమైనటువంటి ఆధారం, ఏమండి. మీకు వరుసగా చెప్పేస్తున్నాను. ఇంతకుముందు 28 చెప్పాను, 5 ఎపిసోడ్లో చెప్పాను. కానీ ఇప్పుడు ఒకరోజే బోర్డు చెప్పేస్తున్నాను ప్రమాణాలు. ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి చూడండి. కనుక మీరు ఉత్సాహంగా సంతోషంతో వెంటనే 2 కార్డులు కొనండి, రాయండి. ఇది మన వాళ్ళకి చెప్పండి. మన జ్ఞానానికి అని చాలామంది తెలియదు. 40 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన హిస్టరీ మాస్టర్ని అడిగినట్లయితే ఏమో ఇదంతా మాకు తెలియదు అంటారు. ఎందుకని వాళ్ళకి తెలియదు, నిజంగానే తెలియవు. వాళ్ళు చరిత్ర పుస్తకాల్లో ఇవి చదవలేదు, ఇంగ్లీష్ వాళ్ళు రాయలేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాస్తే అదే వీళ్ళు చదివారు. కోల్బ్రూక్, స్మిత్ ఇలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలే వీళ్ళు చదివారు, అదే చరిత్ర అనుకుంటున్నారు. కానీ వాస్తవం కాదు, అంతకంటే ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇదిగో ప్రమాణాలు వరుసగా ఇస్తున్నాను చూడండి. ఈ హరప్పా అవశేషాల్లో పులులతో యుద్ధం చేసే వ్యక్తి కనబడతాడు. పులులతో యుద్ధం చేసే వ్యక్తి, ఆశ్చర్యంగా లేదు? ఎవరన్నా అలా చేయగలుగుతారా? ఈ కోశాంబి గారు, డిడి కోశాంబి గారు అంటాడు, అక్కడ ఎక్కడో గ్రీకు వీరులు ఉన్నారంటాడు. గ్రీక్ ఇక్కడ భారతదేశం లేదేంటి? మన యొక్క మేధావులకు, మన విద్యావంతులకు విదేశాలు తప్ప భారతదేశం కనపడదు, వచ్చిన కర్మం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలో భారతదేశానికి అంధయుగం ఉంది, ఏమీ లేదు అక్కడ, అంతా చీకటి. వాస్తవం కాదు అది. భరతుడు అనే మహావీరుడు ఉన్నాడు. భరతుడు అతను చిన్నపిల్లాడిగా ఉండగానే పులులతో, సింహాలతో, ఏనుగులతో క్రీడించేవాడు, ఆడేవాడు. అందుకని అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. అన్నిటినీ దమనం చేస్తాడు, అన్నిటినీ కూడా శిక్షణ ఇచ్చే లొంగి వశం చేసుకుంటాడు, అన్నిటినీ శిక్షించగలుగుతాడు. అందుకని సర్వదమనుడు అన్నారు. ఇతను ఎవరు? శకుంతల కుమారుడు. దుష్యంతునికి శకుంతలకి పుట్టినటువంటి కుమారుడే ఈ భరతుడు. ఈ భరతుడు పుల్లులతో యుద్ధం చేశాడు, ఆ సింహాలతో యుద్ధం చేశాడు. ఆ భరతుని యొక్క చిత్రమే ఇక్కడ ఉంది అని మనం చెప్పాలి, ఏమండి. చూసారా, ఇది మహాభారతంలో ఆది పర్వంలో 74వ అధ్యాయంలో చెప్పారు ఈ అంశం. మరి ఇది కూడా ప్రమాణమే కదా, ఏమండి. ఇంతేకాదు, ఏమండి, మనం దేవాలయాల్లో, విష్ణుమూర్తి దేవాలయాల్లో ఇలాగా ఊర్ధ్వపుండ్రం పెట్టుకునేటువంటి తిరునామాలు పెట్టుకునే భక్తులు మనం చూస్తాం. దేవాలయాల్లో అంటే ఇళ్లలోనూ పెట్టుకుంటారు కొందరు. అంటే దేవాలయం గోడలపై కూడా తిరునామాలు వేసేవాళ్ళు ఉంటారు. త్రిపుండ్రం, ఊర్ధ్వపుండ్రం. ఈ ఊర్ధ్వపుండ్రం ఉన్న చూసారా, దీన్ని ధర్మశాస్త్రంలో చెప్పారు, ధర్మ ప్రవృత్తిలో రాశారు. త్రిపుండ్రం స్వరవిప్రాణం అని చెప్పని విప్రులు త్రిపుండ్రాన్ని ధరిస్తారు, దేవతలు కూడా ధరిస్తారు అని సార్. మరి విష్ణుమూర్తి ధరిస్తున్నాడు కదా. ఈ త్రిపుండ్రం యొక్క చిహ్నం ఎక్కడుంది? హరప్పా సంస్కృతిలో ఉంది. వాళ్ళు చాలా గొప్ప పరిశ్రమ చేశారు, చిత్రలిపి ఏర్పాటు చేశారు. ఈ చిత్రలిపిలో ఏం చేశారు? మన సంస్కృతిలో ఏమున్నాయో ఆ అంశాలనే లిపిగా పెట్టుకున్నారండి.
మనమేమో మన వాళ్ళలో కొందరు నామం పెట్టుకుంటారు ఊర్ధ్వపుండ్రం తిరునామాలు. వాళ్ళు ఆ ఊర్ధ్వపుండ్రాన్ని ఒక అక్షరానికి చిహ్నంగా పెట్టేస్తున్నారు. చూసారా? మరి ఊర్ధ్వపుండ్రం లేకపోతే ఊర్ధ్వపుండ్రాన్ని ఒక అక్షరానికి చిహ్నంగా ఎలా పెట్టుకోగలిగారు? కనుక అప్పటికి ఊర్ధ్వపుండ్రము ఉంది. ఊర్ధ్వపుండ్రం పెట్టుకునే సంప్రదాయం ఉంది. దాన్ని చెప్పే ధర్మశాస్త్రం ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఏమండి? అంతేకాదు ఈ మనకు శివపురాణంలో శివుని అవతారాల్లో ద్విజావతారము ఒక అవతారం ఉంది. ద్విజావతారం అంటే ఆయన బ్రాహ్మణావతారం ధరించాడనమాట. ద్విజేంద్రావతారం అన్నది. ఏమండి? ఆయన ఏం చేస్తాడు? మనకు వేదంలో ఉత్తరీయాన్ని వల్లెవాటుగా వేసుకోవాలి అని చెప్తారు. యజ్ఞాల్లో ఉండేటువంటి ఋత్వికుని ఎప్పుడైనా చూడండి, వాళ్ళు ఉత్తరీయం వల్లెవాటుగా వేసుకుంటారు. వల్లెవాటుగా వేసుకోవడం అంటే ఇలా ఉత్తరీయం ఉంటే ఈ విధంగా ఇలా ఇలా వేసుకుంటారు. ఇదో పద్ధతి అన్నమాట. ఏమండి? ఈ వల్లెవాటుగా వేసుకోమనే మాట ఎక్కడ చెప్పారు? వేదంలో చెప్పారు. ఇప్పుడు ఈ ద్విజావతారం ఉన్నటువంటి రూపం అన్నదే ఆయన గుండ్రని 3 దళాలు శిల్పించిన ఉత్తరీయాన్ని వల్లెవాటుగా ధరించాడు. యజ్ఞోపవీతం వలె ధరించాడు. అంటే వేదంలో చెప్పిన పద్ధతి అక్కడ ఉందండి. ఏమంటాం? వేద సంస్కృతి అప్పుడు ఉన్నట్టే కదా. ఇలాగ లెక్కిస్తే ఎన్ని కనపడతాయో మనకి. నాకు ఇప్పటికి 179 ఆధారాలు దొరికాయి. ఇది మీకు చెప్పడం కొన్ని చెప్పాను అనుకోండి. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ అంశంలో ఉత్సాహాన్ని పొంది మన చరిత్రను, ప్రాచీన చరిత్రను పాఠ్యవాచకాల్లో చేర్పించే ప్రయత్నం చేయాలి. స్వస్తి.